కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? సింపుల్ ట్రిక్స్తో యాప్టిట్యూడ్ కోర్సులో నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. హాయ్, దిస్ ఇస్ శిరీష. ఐఎమ్ ఏ హ్యాండ్ రైటింగ్ ట్రైనర్ అండ్ ఏ గ్రాఫాలజిస్ట్. ఈ వీడియోలో మనము స్పీడ్ రైటింగ్ గురించి డిస్కస్ చేద్దాం. స్పీడ్ రైటింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎవరైనా పేరెంట్స్, స్టూడెంట్స్, ఎవ్రీవన్ ఆస్క్ అబౌట్ ద స్పీడ్ రైటింగ్. స్పీడ్ రైటింగ్ అనేది ఎలా వస్తుంది? స్పీడ్గా రాయాలి, కానీ నీట్గా రాయాలి. సో హౌ దిస్ విల్ కమ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ అనేది అంత బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ద మెయిన్ థింగ్ ఈజ్ మీరు స్పీడ్గా రాసినా నీట్గా రాయాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారు? స్పీడ్గా రాయటానికి టైమర్ పెట్టుకుంటారు. దే పుట్ ద టైమర్ అని పెట్టుకొని ఆ టైంలో ఎక్కువ కంప్లీట్ చేయడానికి చాలా ఫాస్ట్గా రాసేస్తారు. అంటే దే వోంట్ మెయింటైన్ ద రేషియోస్ ప్రాపర్లీ. అప్పర్ జోన్, లోవర్ జోన్, మిడిల్ జోన్, ఆ జోన్స్ మధ్యలో అన్ని రాయాలి కదా, అలా రాయకుండా వర్డ్స్కి మధ్యలో స్పేసింగ్ అనేది ప్రాపర్గా లివ్ చేయరు. సెంటెన్స్కి మధ్యలో స్పేసింగ్ అనేది కూడా ప్రాపర్గా లివ్ చేయకుండా దే ఆర్ ట్రయింగ్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ పర్టికులర్ టైం. అంటే చాలా ఎక్కువగా రాసేయాలి నేను. కంపేర్ టు ద అదర్ పర్సన్, ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ వర్క్ ఫాస్ట్ అనేసి దే రైట్ మోర్ వర్డ్స్. ఆ ఉన్న టైంలో ఎక్కువ వర్డ్స్ పెట్టడానికి, ఉన్న టైంలో ఎక్కువ సెంటెన్సెస్ రాసేయడానికి ట్రై చేస్తారు. బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మనం స్పీడ్గా రాసినా మన హ్యాండ్ రైటింగ్ చాలా నీట్గా రావాలి. అలాంటప్పుడు ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి? సో మీరు 2 minutes టైమర్ పెట్టుకున్నాండి ఫర్ ఎగ్జాంపుల్. పెట్టుకున్నప్పుడు మీరు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేని మీద అంటే ద లెటర్ ఫార్మేషన్, వర్డ్స్, రేషియో మెయింటెనెన్స్, ఇవి ఇంపార్టెంట్. మెయిన్ థింగ్, లెటర్ సరిగ్గా ఫామ్ చేస్తున్నామా, రేషియో సరిగ్గా మెయింటైన్ చేస్తున్నామా, అండ్ వర్డ్స్కి మధ్య స్పేసింగ్ లీవ్ చేస్తున్నామా ప్రాపర్గా, ఇవి ఇంపార్టెంట్. అలా మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 minutes టైమర్ పెట్టుకున్నప్పుడు యూ విల్ బి ఏబుల్ టు రైట్ ఓన్లీ 3 words. 3 words రాయగలిగారు, లేకపోతే ఓన్లీ 1 sentence రాయగలిగారు, నో ప్రాబ్లం. మీరు అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తేనే మీరు స్పీడ్గా రాసినా నీట్గా రాస్తారు. సో ఇది ఒక 1-2 daysలో అయిపోయేది కాదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్ నియర్లీ 2 to 3 months. మీరు స్పీడ్గా రాయాలి, నీట్గా రాయాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్ నియర్లీ 2 to 3 months. మీరు ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూ కెన్ రైట్ వెరీ నీట్లీ. స్పీడ్గా రాసినా మీరు ఫాస్ట్గా రాస్తారు. ఒక క్యాలిక్యులేషన్ చూపిస్తాను, హౌ టు క్యాలిక్యులేట్ యువర్ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపించి, అండ్ ఐ విల్ షో యూ. మీరు దానికంటే ఫాస్ట్గా రాస్తున్నారా, దానికంటే స్లోగా రాస్తున్నారని ఒక గైడ్లైన్ అనేది మీకు చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టైమర్ పెట్టుకున్నాను అండ్ ఐఎమ్ ఏబుల్ టు రైట్ దీస్ మెనీ సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, టైమర్ పెట్టుకున్నాను నేను. అండ్ మీరు టైమర్ అనేది ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు అమ్మా. 2 minutes పెట్టుకోండి, 3 minutes, 4 minutes, 5 minutes. మెల్లగా స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయండి. అంటే ఫస్ట్ 2 minutes పెట్టుకోండి, 2 minutes పెట్టుకున్నాక తర్వాత 3 minutesకి ఇంక్రీజ్ చేయండి, తర్వాత 4 minutes, తర్వాత 5 minutes, అలా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెంటెన్సెస్ రాశాను. ఐ హ్యావ్ పుట్ ద టైమర్ ఫర్ 3 minutes అలా పెట్టిన టైమర్. దెన్ ఐ హ్యావ్ డన్ దీస్ మెనీ సెంటెన్సెస్ అని అనుకుందాం. ఓకే, దెన్ హౌ టు క్యాలిక్యులేట్? మనము లెటర్స్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే 1, 2, 3, 4 గ్యాప్స్ని క్యాలిక్యులేట్ చేయట్లేదు, ఓన్లీ లెటర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఈ గ్యాప్స్ అనేది నేను క్యాలిక్యులేట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 120 లెటర్స్ రాశాను. ఓకే, దెన్ యూ హ్యావ్ టు డివైడెడ్ బై 2. డివైడెడ్ బై 2 చేసినప్పుడు ద ఆన్సర్ వస్తుంది కదా, దట్ ఈస్ ద లెటర్స్ యూ హ్యావ్ రిటర్న్ పర్ మినిట్. 60 divided by 5. If you do this, 12 words per minute. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. సో ఎలా మనం కంపేర్ చేయాలి? ద నార్మల్ యావరేజ్ పర్సన్ దే రైట్ 68 letters per minute and 13 words per minute. This is what the average person does. సో మీరు ఇంత కంపేర్ చేసుకొని మీరు కరెక్ట్గా ఉన్నారా, కరెక్ట్గా రాస్తున్నారా, అదే చాలా ఫాస్ట్గా రాసేస్తున్నారా? ఫాస్ట్గా రాస్తే ఇంకా మంచిది. ఈ గైడ్లైన్స్, ఈ యావరేజ్ నెంబర్స్ కంటే మీరు ఇంకా మంచి ఫిగర్స్ మీకు వస్తున్నాయి అంటే ఇట్స్ వెరీ గుడ్. మీరు ఫాస్ట్గా రాసినా నీట్గా రాయాలి, అది ఇంపార్టెంట్. స్పేసింగ్, జోన్స్ మెయింటెనెన్స్, ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మీరు నీట్గా రాస్తున్నట్టు. ఓకే,
సో స్పీడ్ రైటింగ్కి ఏమీ ట్రిక్స్ ఉండవు, ఓన్లీ ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్. మీరు వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకోండి, డూ ద వార్మప్ ఎక్సర్సైజెస్ విచ్ హ్యావ్ షో ఇన్ ద ప్రీవియస్ వీడియో, దెన్ మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటి, స్పీడ్ రైటింగ్ బాగా రావాలంటే మీరు ఓన్గా రాయాలి. అంటే ఏది బుక్ కాపీ చేసి బోర్డ్ కాపీ చేసినప్పుడు కొంచెం మీకు టైం వేస్ట్ అవుతుంది, లిటిల్ బిట్ టైం వేస్ట్. మీరు ఎగ్జామ్ పేపర్లో మీకు క్వశ్చన్స్ బాగా, ఆన్సర్స్ బాగా వస్తుంది, ఎంత ఫాస్ట్గా రాస్తారు. సో ఏదైనా మనం ఓన్గా థింక్ చేసి, బ్రెయిన్ నుంచి థింక్ చేసి రాస్తుంటే అది ఇంకా కొంచెం ఫాస్ట్గా రాయగలం కంపేర్ టు వాట్ వీఆర్ కాపింగ్ ఫ్రమ్ ద స్క్రీన్. Because this is what about the speed writing, and in the next videos we will discuss something more about handwriting improvement. Thank you.